తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా, శానిటేషన్ కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కంటింజెంట్ కార్మికులకు బకాయి పడిన 6 నెలల వేతనాలను తక్షణం చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ షాన్ మోహన్కి వినతి పత్రం అందించగా త్వరలో చెల్లిస్తామని తెలియజేశారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ, చెక్కా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే కంటింజెంట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణం కంటింజెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పని బంద్ చేసి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. స్కూల్స్లో పనిచేసే కంటింజెంట్ వర్కర్లు వీళ్ళు. హెడ్ మాస్టర్ గారు సెలవు పెట్టినా స్కూల్ నడుస్తుందేమో కానీ ఒక్కరికైనా సెలవు పెట్టిందంటే స్కూల్ నడవడం కష్టమైపోతుంది. చూడవాలి కదా, మంచినీళ్ళు పెట్టాలి కదా, ఇంకేదో చిన్న చితక పనులు చేయాలి కదా. ఇంత చేస్తూ ఉంటే వీళ్ళకి ఇచ్చే వేతనం ముష్టి 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు ఇస్తున్నారు. పేదరికాన్ని నిర్మూలించడమే మా లక్ష్యం అని చెప్పి మరి ప్రభుత్వం వారు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించేస్తూ ఉన్నారు. 6,000తో పేదరికాన్ని నిర్మూలించేయగలరా? ఎమ్మెల్యే గారు ఒక్కొక్కరు 2 లక్షలు జీతం, మంత్రి గారు ఒక్కొక్కరు 4 లక్షల రూపాయలు జీతం. ఇప్పుడు 6,000 రూపాయలు మంచి వేతనం అని అనుకుంటే ఒక్క 6 నెలల పాటు ఈ వర్కర్ జీతాన్ని ఎమ్మెల్యే గారిని తీసుకోమనండి, ఎమ్మెల్యే గారి జీతాన్ని వర్కర్కి ఇవ్వమనండి. అప్పుడు కొంచెం ఎమ్మెల్యేలకి తెలిసి వస్తుంది. మేము కోరిక చెప్తుంటే చేయడానికి ఒకసారి పరికరాన్ని తక్షణమే అందించండి, బకాయి వేతనం తక్షణమే చెల్లించండి, కనీస వేతనం 26,000 రూపాయలు చేయండి. ఈ పని చేయకపోయినట్టయితే రాష్ట్రం అంతా కలిపి సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తుంది. మాకు 6 నెలల నుంచి బకాయిలు ఉండిపోయండి. మా చూస్తే సార్లు మిషన్లు ఒత్తిడి చేస్తారు. మాకు ఇంతదిలే కట్టుకుంటామా, పిల్లలకి ఏమైనా సైపేమే చేస్తామా, తిండే తింటామా, అన్నీ మానేసినా సరే వాళ్ళు డ్యూటీ మాత్రం కరెక్ట్గా చేయాలండి. మరి వీళ్ళు జీతం ఇవ్వడానికి సిగ్గుపడాలి కదా, జీతం ఇవ్వడానికి లేదండి, సాధించాలి. జీతాల సంబంధం లేదంటే మేము వాళ్ళతో చెప్పుకోవాలండి, ఏ దేవుడితో చెప్పుకోవాలి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇల్లు ముక్కలు కొట్టడానికి బయటికి రైలేస్తారా? మాకు ఆ జీతాలు చెల్లిస్తే మేము ఎంత రోడ్డు పాలు తిరుగుతామండి, రోడ్లను తిరగం కదండి. మాకు భర్త లేక, కొడుకు లేక ఎంత బాధపడుతున్నాం, ఏ కూలి పని చేసుకోవడానికి లేక బడిలోనే బడి ఎడుతున్నామండి. 8 గంటల నుంచి సాయంత్రం 6, 7 కూడా అయిపోద్ది ఒకసారి. అలాగే ఉంటామండి. ఆ జీతానికి ఎవడని చేస్తాడని చేపలు చేయాలి, మేము చేస్తున్నాం, అన్నిటి సిద్ధపడ్డాం. అలాగే కూడా మమ్మల్ని ఏడిపించి 6,000 ఇవ్వకపోతే ఎందుకంటే ఏం తిని బతుకుతాం. మేము అప్పుడే పని చేస్తున్నాం కానండి, ఉదయం 8 గంటలకు వెళ్తున్నాండి, సాయంత్రం 6, 7 అవుతుంది కానీ మాకు జీతాలు పడతలేదండి. 6 నెలలు బట్టి జీతాలు పడలేదండి. తర్వాత ఎప్పుడన్నా సరే ఒకసారి ఇంటికి వెళ్ళి వద్దామంటే మధ్యలో అసలు పంపించరండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నామండి. మా కష్టానికి అసలు ఎవరు కూడా గుర్తించట్లేదండి. మా జీతాలు మాకు కరెక్ట్గా నెలకి రావాలండి. అంటే మిగతా టీచర్లకి కానీ మిగతా సార్లు కానీ అందరికీ నెలకి ఎలాగైతే పడుతుందో మాకు కూడా నెల జీతం పడాలండి. నెల జీతం పడితే కదండి మేము వెళ్ళి పని చేయగలుగుతాం. అక్కడ మేము తిండి లేకంటే మేము తిండి గడేసి అక్కడ పని ఎలా చేస్తామండి. రోజు 200 రూపాయలు పడుతుందంటే 200 కూడా కరెక్ట్గా ఇవ్వకపోతే ఎలాగండి? మాకు రోజుకు 200 అండి, 6,000 జీతం. 6,000 కూడా నెలకి కరెక్ట్గా ఇవ్వకపోతే మేము ఏం తిని బతకాలండి? మేము అక్కడ పని చేసి రావాలి, మళ్ళీ ఇంటికాడ పిల్లలు చూసుకోవాలి, మళ్ళీ పొద్దున్న పనికి వెళ్ళాలండి. మా జీతం మాకు కరెక్ట్గా పడేలాగా మాకు అవకాశం ఉంటే జీతం పెంచాలండి. మాకు ఈ జీతం సరిపడలేదు, కనీసం మాకు జీతాలు పెంచాలి. మాకు నెల బాగా లేకుండా ప్రతి నెల జీతం కరెక్ట్గా పడాలండి. అప్పుడు మేము సంతోషంగా పని చేయగలుగుతామండి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నిహారిక ఆపరేషన్ నిమిత్తం హరీష్ మిత్ర బృందం సభ్యులు 1,05,000 రూపాయల నగదును అందజేశారు. కాకినాడ 2 టౌన్ వద్ద ఉన్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో చైర్మన్ తలాటం హరీష్, సభ్యుడు రాయేష్లు నిహారిక తల్లిదండ్రులు స్వామి సత్యవతులకు చెక్ను అందించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ నిహారిక సమస్యను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కుమారుడు మోహన్ వర్మ తమ దృష్టికి తీసుకురాగా తన వాట్సాప్ గ్రూప్లో పెట్టగా మిత్రులు స్పందించి విరాళం అందజేసినట్టు తెలిపారు. పాప చిన్నప్పటి నుంచి కిడ్నీ ట్రబుల్గా ఉన్నారండి. వైద్యం మొత్తం మన సిటీ ఎమ్మెల్యే వనమాడ ప్రణబాబు గారు అబ్బాయి మోహన్ వర్మ దగ్గరికి వెళ్ళారు. స్వామి గారు వెళ్ళిన మనకి హరీష్ చార్జ్ ట్రస్ట్ దగ్గరికి పంపించారంటే మనం ఫ్రెండ్స్ అందరూ సంధించి ఇలాగ రామ్కుమార్, మన రాజేష్, కృష్ణమోహన్ అందరూ ఒక 63 మెంబర్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఓన్లీ ఫ్రెండ్స్ అందరూ కలిపి 1,05,000 కలెక్ట్ చేసామండి. ఆ పాప భవిష్యత్తులో రేపు ఆపరేషన్ అవుతుందండి హైదరాబాద్. అలాగే భవిష్యత్తులో అమ్మాయికి ఆరోగ్యంగా రావాలని
ముందు మనసుతో కోరుకుంటున్నాను. పాపకి చిన్నప్పటి నుంచి కిడ్నీ ప్రాబ్లంతో ఆల్రెడీ 3వ సంవత్సరంలో కిడ్నీ పాడైపోతే తీసేశారు. ఇప్పుడున్న కిడ్నీ కూడా ఫోర్త్ స్టేజ్లో ఉంది, సరిగ్గా పనిచేయట్లేదు. ఆ కిడ్నీ సేఫ్ అవ్వాలంటే యూరిన్ బ్లాడర్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి అపోలో హాస్పిటల్లో చెప్పారు. దానికి ఆపరేషన్ కొరకు 5,60,000 అవుతుందంటే నేను రోజు పని చేసుకుంటే ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉండడం వల్ల మన ఎమ్మెల్యే గారిని కలిస్తే వాళ్ళ అబ్బాయి గారు మోహన్ గారు సార్ హరీష్ గౌడ్ సార్ని కలవమని చెప్పేసి అన్నారు. వచ్చిన వెంటనే వాళ్ళు పెద్ద మనసు చేసుకుని వాళ్ళకు ఉన్న పనులన్నీ మానుకుండి నా కోసం నా మీద దయ చూపించి ఈ రోజు నాడు 1,05,000 రూపాయలు నాకు సాయం చేయడం జరిగిందండి. నిజంగా నాకు సాయం చేసిన వాళ్ళందరికీ పేరు మీద నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మీ అందరికీ పెద్ద మనసుతో ముందుకు వచ్చి నాకు సాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం తెమ్మన్నపాలెం గ్రామంలో 150 సంవత్సరాలు మర్రి చెట్టు మహావృక్షంలా నీడనిస్తూ గ్రామస్తులకు బాసటగా నిలుస్తుంది. నీడతో పాటు తమకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందని గ్రామంలోని పలువురు ప్రజలు తెలియజేశారు. ఎండకి వానకి ఈ మహావృక్షం తమకు ఎంతగానో ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. 150 సంవత్సరాల నుంచి ఈ వృక్షం ఎప్పటి తరానికి కూడా చల్లదనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి కోసం తామంతా సేవ తిరుగుతామని చెప్పారు. మాకు 70 ఉన్నాయి. అంతకు ముందుగా మేము అనుకోండి ఇంకో 70 ఉండొచ్చు అనుకుంటున్నాను. మా తాత వాళ్ళ టైంలోనే అప్పటి నుంచి ఉంది. ఇక్కడ రోడ్డు ఈ ఓళ్ళు బోళ్ళు అంతా ఎప్పటిగా చెట్టు మాత్రం కొంచెం దెబ్బతింది మొత్తానికి. మంది కూర్చుండే కావు. దీని పక్కనే సచివాలయం అన్నీ ఉన్నాయి. దీని పక్కనే ఉన్నాయి. పైగా ఎడమల పోయే రోడ్డు ఇది. ఇక్కడ జనం వస్తా పోతా కూర్చుంటారు బాగా. వాళ్ళకి చల్లగా బాగానే గాలి బాగానే. రైతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన పెద్ద కానుకను అందించారు. ప్రధాని మోదీ పోసా ఇన్స్టిట్యూట్కు చేరుకుని అక్కడే రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 109 కొత్త రకాల విత్తనాలను ప్రారంభించారు. ఇవి అధిక దిగుబడినిచ్చే బయోఫోర్టిఫైడ్ విత్తనాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పాల్గొన్నారు. రైతులతో సంభాషించిన సందర్భంగా ప్రధాని మోడీ వ్యవసాయంలో పరిశోధనలు ఆవిష్కరణ ప్రాముఖ్యతను తెలియజెప్పారు. पहले जब ऐसी कोई वैरायटी आती थी और सुनते थे तो स्वीकार कर लेते थे कि कोई बगल वाला खेत वाला करे, जरा पहले दूर से देखे यार ठीक हो रहा नहीं रहा फिर हम करें क्या। नहीं सर, ज्यादातर तो यही प्रॉब्लम है। इसका उपाय है। ठीक है, मान लीजिए आपके पास बहुत छोटी 2 हेक्टेयर जमीन है तो छोटा सा टुकड़ा प्रयोग करना चाहिए, बाकियों में नहीं करना चाहिए। बाकियों में आपकी जो और उसमें अगर ठीक निकलता है या तो 4 कोने में थोड़ा थोड़ा कर देना चाहिए। तो मैं समझता हूं कि शायद आप खुद अपना प्रयोगशाला अपने खेत में ही खड़ी कर सकते हैं। किसान को किसान देख के जल्दी काम पकड़ता भी, इसकी आमदन मेरे से ज्यादा न बढ़ जाए। ये बात नहीं है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నక్కల అవుట్ పాస్ సూయిజ్ను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న మంత్రి నిమ్మల. నీటిపారుదల వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం వ్యవహరించాలంటూ ఆగ్రహం. గోతులమయంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టండి. ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కంటింజెంట్ కార్మికులకు బకాయిలు చెల్లించండి. ప్రభుత్వాన్ని కోరిన సిఐటియు. రైతులతో ప్రధాని మోదీ సమావేశం. కొత్తగా విడుదలైన వంగడాలపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.